అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మనకి ఒక్కో టైంలో ఒక్కో చీరలు, ఒక్కో మోడల్ చీరలు నడుస్తూ ఉంటాయి ఫ్యాషన్. అలానే ఇప్పుడు చెక్స్ ప్యాటర్ను బాగా ఫ్యాషన్‌గా నడుస్తోందండి. అంటే జరీలో గాని, పట్టులో గాని అన్నిటిల్లో ఈ జరీ చెక్స్ అనేది ఫ్యాషన్ నడుస్తోంది. అలా అని చెప్పి పట్టు వాటికి వెళ్ళామనుకోండి ఎక్కువ ఖరీదులుంటాయి. అకేషనల్‌గా కొనుక్కోవటానికి పట్టవి కొనుక్కుంటామనుకోండి. నార్మల్‌గా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి కట్టుకోవటానికి లేదా ఇంట్లో కట్టుకోవటానికి, ఇంట్లో పూజలకి అలా కట్టుకోవటానికి ఇలా సరిపోతాయి కదండీ! ఇవైతే అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. తక్కువ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ శారీ వచ్చి 1100 చేంజ్ అనుకుంటండి. నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ తోటి. అంటే ఇది బ్లాక్‌లా కనిపిస్తోంది కదా! కొంచెం డార్క్ బ్లూ అనమాట. ఇందులో వేరియస్ కలర్స్ కూడా ఉన్నాయండి. వెరైటీ వెరైటీ కలర్స్ కాంబినేషన్ బావున్నది. వీటిలికి బ్లౌజ్ రాదు. పళ్ళు ఇలా వస్తది. చెక్సే వేరే కలర్ తోటి పళ్ళు వస్తుంది. బార్డర్ వస్తుందనమాట. 2 వెంపులా ఇలాగా ఈ పెద్ద బార్డర్ తోటి వచ్చిన ఈ శారీసు చాలా బావుంటాయండి. కట్టుకుంటే పెద్దవాళ్ళకి బావుంటాయి. పిల్లలనుకోండి కొంచెం డిజైనర్ బ్లౌజ్‌లాగా అట్లా వేసి కూడా ఇప్పుడు పిల్లలు కూడా కడుతున్నారు కాబట్టి బానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ సమ్మర్‌లో మనం కొద్దిగా బరువున్నయి గానీ, పట్టు లాంటి చీరలని గానీ కట్టుకొని బయటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడతాం గాబట్టి ఇలా బావుంటాయండి. ఇలా ఎవరికన్నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ శారీ అయితే చాలా బావున్నది. క్లాత్ బావున్నది. మెటీరియలు సుంగుడి కాటన్ చీరలు కాటన్ బావుంటదండి. అలానే ఉతికినప్పుడు కూడా మనం మామూలుగా ఆరేసుకుంటే చాలు. ఈ జరీ ఏమి ముడత పడదు. అలానే మధ్యలో చెక్స్ ఇవి కూడా ముడత పడవనమాట. సాధారణంగా ఇలాంటి చెక్స్ అవి కట్టాలి అనంటే ఉతికినప్పుడు, ఆరేసినప్పుడు ప్రాపర్‌గా ఆరేయకపోతే ముడతలు పడతాయి. ఐరన్ కంపల్సరీ కావాలి. ఇలా భయపడుతూ ఉంటాం కదా! కానీ ఈ సుంగుడి కాటన్‌లో దీనికి ఐరను అక్కర్లేదు. ఆటే మాటాడితే గంజి కూడా పెట్టనండి నేను. సమ్మర్ అంతా కూడాని ఇలానే ఉతికేసి కట్టేసేస్తూ ఉంటాననమాట. చాలా బావుంటది. ముడత పడటం జరి అటువంటిదేమీ ఉండదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ చెక్స్ ఫ్యాషన్ నడుస్తోంది కాబట్టి ఇది కూడా ఒకటి ఆర్డర్ చేశానండి. దీనిలో బ్లౌజ్ ఉండదండి. దీనికి గాని బ్లౌజ్ లేదు. ఇది 999కే ఉన్నదనమాట. మొత్తం చెక్స్ ప్యాటర్న్ అంతే. శారీ అంతా కూడా చెక్స్, చిన్న బార్డర్, జరీ బార్డరు. దీనిలో కూడా బ్లౌజ్ రాలేదు. ఇటువంటి చీరలకేంటంటే, మనకి బ్లౌజు లేదు కాబట్టి, మన దగ్గర ఉన్నదేదైనా సరే మ్యాచ్ చేసేయొచ్చు. మన దగ్గర ఉన్న ఎనీ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఏదైనా మనం మ్యాచ్ చేసేసుకొని కట్టేసుకోవచ్చు. ఇవి ఈ సమ్మర్‌కి కట్టుకోవటానికి వీలుగా ఇలాగా నేను ప్రిఫర్ చేస్తున్నాననమాట. ఇది కూడా భలే బావున్నదండి చీర. ఈ శారీ అంతా సింగిల్ కలరే కాబట్టి అంటే బార్డర్‌లో అన్ని చీరలు బార్డర్‌లే అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. సింగిల్ కలరే మొత్తం శారీ అంతా సింగిల్ కలరే. బ్లౌజ్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చండి. ఈ ప్యాటర్న్ కూడా చాలా బావుంటాయనమాట. దీని ప్రైస్ వచ్చి 999 అంతే అండి. మెటీరియల్ మామూలే సుంగుండి కాటన్ చక్కగా మంచి మెత్తని కాటను, చెక్స్ ఎలా ఉతికినా ఇలానే ఉంటాయి. అంటే జరీ ముడత పడకుండా ఉంటది. అదనమాటండి. ఇదివరకైతే అండి జరీ చీరలో అమ్మ, అత్తమ్మ, మా పిన్నమ్మ వాళ్ళు కట్టేటప్పుడు వీటికి గంజి పెట్టి, మళ్ళీ ఇలా సాగదీసి చేతుల మీద ఆరేసేవాళ్ళు. అంటే ఎండలో ఇలా 2 వెంపులా అటు ఇటు ఇద్దరు పట్టుకొని ఇలా ఇలా ఊపుతూ ఉంటే చీరంతా ఆరిపోతది చూడండి. ఆ తర్వాత తీగ మీదేసేవాళ్ళు. అదొక పద్ధతి. లేకపోతే నేల మీద ఆరేసేవాళ్ళు. రేవుకెళ్ళటం, రేవుకి ఇవ్వటం. లేదా కంపల్సరీ ఐరన్ చేయించటం ఉండేది. ఇప్పుడయన్నీ ఏం అవసరం లేదండి. ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు. సో, మీకెవరికన్నా కావాలి ననంటే హ్యాపీగా ఇవి కూడా తెప్పించుకోండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. అలానే ఫ్యాషన్ మారని మరో చీర ఏంటో తెలుసా అండి? బాందిని డిజైన్. ఈ బాందినీల్లో కూడా అండి కాస్ట్‌లీలో, తక్కువలో చాలా చీరలుంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. పట్టులో ఉన్నయి, బిన్నీలో ఉన్నయి అన్నీ ఆహ్, కాస్ట్‌లీ చీరల్లోనూ ఈ బాందిని ఉంటుందనమాట. కాటన్‌లో ఉంటాయి అన్నిటిల్లోనూ. రెగ్యులర్‌గా ఆఫీస్ వేర్‌గా కట్టుకోవటానికి వీలుగా తక్కువలో కావాలంటే ఈ బాందిని ప్రింట్ అనమాటండి. బాందిని అంటే తెలుసు కదా! ఇది దారాన్ని ముడులు వేస్తారనమాట. ఆ ముడి ఉన్న దగ్గర కలర్ అంటదు. అది చుక్కలుగా మనకు కనిపిస్తది. బాందిని చుక్కలని అని అంటారు కదా! ఇదైతే ప్రింట్ అనమాట అండి.
మనకి రెగ్యులర్ యూస్‌కి కట్టుకోవటానికి ఈ బాందిని ప్రింటు ఇలాగ రకరకాల కలర్స్ కాంబినేషన్స్‌లో ఉన్నాయి. నాకు ఈ బాందిని డిజైన్ కూడా చాలా ఇష్టం అండి. ఎక్కువ కట్టేదాన్ని ముందు నుంచి కూడా. పైనేమో ఇట్లా చిన్న బార్డరు, దిగువనేమో కొంచెం పెద్ద బార్డరు. ఈ ప్యాటర్న్‌లో ఇంతకు ముందు కూడా నేను ఒకటి తెప్పించుకున్నానండి, కట్టాను. ఈ కలర్ కూడా బాగున్నది కాంబినేషను అని ఇదొకటి పెట్టాను. దీనికి పళ్ళు కూడా అంతా బాందినీనే. ఇదిగోండి పళ్ళు కూడా బాందిని చుక్కలు రెడ్ వచ్చింది కదా! అలానే బ్లౌజ్ కూడా ఇలాగా బాందిని చుక్కలు, రెడ్ బాందిని చుక్కలు. ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా బావుంటుందండి. ఈ శారీ ఒకటి తెప్పించాను. ఇది తక్కువ ప్రైస్‌లో చాలా బాగా వచ్చిందండి. అలానే అజ్రక్ ప్రింట్స్ ఒకటండి. అజ్రక్ మంగళగిరి చీరలకి, పట్టు చీరలకి అన్నిటికి అజ్రక్ ప్రింట్స్ వేయిస్తున్నారు కదా! ఇదైతే అజ్రక్ ప్రింట్ తక్కువలో అనమాట అండి. ఇదిగోండి. ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. శారీ అంతా ఇలా అజ్రక్ ప్రింట్ లాగా వచ్చేసింది. ఇలానే అడుగునేమో పెద్ద బార్డరు, పైనేమో కొంచెం చిన్న బార్డరు. ఇది కూడా తక్కువ ప్రైస్‌లోనే ఉన్నది కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకి రెగ్యులర్ యూజ్‌కి బావుంటాయండి. అంటే ఆఫీసులకి కానీ, కాలేజీలకి కానీ కట్టుకు వెళ్ళటానికి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కట్టుకోవటానికి ఉపయోగపడతాయి. అలానే ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ కదండీ! చక్కగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కట్టుకున్న ఇబ్బందేమీ ఉండదు. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. అలానే ఒకసారి జాడించి ఆరేసామనుకోండి సరిపోతుంది. ఇస్త్రీలు గాని, గంజీలు గాని ఏమీ అవసరం ఉండదనమాట అండి. అన్నిటికన్నా మించి తక్కువ ప్రైస్ కాబట్టి, తక్కువ ప్రైస్‌లో ఎక్కువ చీరలు కట్టుకున్నట్టు ఉంటుంది. ఓకేనా అండి? ఇదేమో ఇలాగా ఈ ప్యాటర్న్. తర్వాత ఈ చీర ఒకటి నచ్చి తెప్పించానండి. ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ బార్డర్ లాగా వచ్చింది. ఆర్డర్ పెట్టాను. తీరా చూస్తే ఇదేమో 1 మినిట్ శారీ అంటారు కదా! అంటే రెడీమేడ్‌గా కుట్టేసి ఉంటుందనమాట అండి. ఆ శారీ అనమాట. మనకి అవసరం ఉండదు కదా! ఇది ఇక రిటర్న్ పెడతాననుకోండి. చీర మాత్రం డిజైన్ భలే బాగున్నదండి. ఇదిగోండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ తోటి చాలా బాగున్నదండి. సెమీ టస్సర్‌లో వచ్చిన శారీ అనమాట. బావుంది. అంతా బావుంది. కాకపోతే ఇది 1 మినిట్ శారీ అయ్యిందనమాట. అంటే రెడీమేడ్ శారీ లాగా వచ్చింది. నాకైతే అవసరం ఉండదు గాబట్టి దీన్ని రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ శారీ అయితే బావుండేది, ఉంచుకునేదాన్ని. ఓకేనండి. మీకెవరికన్నా కావాలి ననంటే ఇలా 1 మినిట్ శారీగా కావాలి అనుకుంటే తెప్పించుకోండి. లేకపోతే వేస్టే. ఓకేనా అండి. మనందరికీ చీరలు కట్టడం బాగానే వచ్చు గాబట్టి అవసరం ఉండదు. కాకపోతే పిల్లలకి ఎవరికన్నా కావాలి అనుకుంటే తెప్పించుకోవచ్చండి. పిల్లలు ఎవరన్నా కట్టుకోవాలి అని అనుకుంటే పొడవుగా ఉన్నవాళ్ళు తెప్పించుకోండి ఈ చీర. ఇవి పెద్ద ఖరీదు కాదు కాబట్టి ట్రై చేయొచ్చు. స్టైల్‌గా ఉంటుంది. బావుంటుంది. లుక్కు మనకి రిచ్‌గా కనిపిస్తది. ఈ బ్లౌజ్ చూసారా అండి? ఇది లైక్రా బ్లౌజు. ఇలా చాలా కలర్స్ ఉంటాయి. ఇటువంటివి గనక మనం ఆర్డర్ చేసి పెట్టుకుంటే బ్లాకు, రెడ్డు, గ్రీను, బ్లూ, యెల్లో ఇటువంటియి మ్యాచింగ్ అప్పటికప్పుడు తీసి వేసుకోవచ్చనమాట అండి. ఎవరికైనా సూట్ అవుతాయి. కాకపోతే కొద్దిగా చెమట పీల్చదు అంతే. మిగతా అంతా కూడా ఫిట్టింగు అంతా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈ బ్లౌజులు ఇందాక వేసుకున్న రెడ్ బ్లౌజు ఇది ఇవన్నీ కూడాని లైక్రా బ్లౌజులనమాట. ఇవి కావాలన్నా సరే వీటి లింకులు కూడా ఇస్తాను. కావాలంటే తెప్పించుకోండి. కలర్స్ కూడా అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ ఈ శారీ గనక నచ్చితే 1 మినిట్ శారీ కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. శారీ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పొడవుగా ఉన్న వాళ్ళు కడితే ఇంకా చాలా బావుంటుందండి. హైట్‌గా ఉన్న పిల్లలు కట్టుకుంటే చాలా బావుంటుంది. ఈ ట్రిప్ తెప్పించుకున్న శారీస్ ఇవి అనమాట అండి. అన్నిటికన్నా నాకు ఈ సుంగుడి చెక్స్ ప్యాటర్న్ చీరలు చాలా బాగా నచ్చినాయండి. అసలు సుంగుడి కాటనే నాకు బాగా నచ్చుతది. అందులో ఇవి తక్కువ ప్రైస్‌లో బావున్నట్లు అనిపించిందనమాట. చెక్స్ ప్యాటర్న్ ఎలానో ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తోంది కాబట్టి, అలా ఒక మోడల్ కూడా కట్టినట్టు ఉంటుంది. మన ఇష్టం కూడా తీరుతది కదా! అట్లనే చాలా బావున్నదిది. సమ్మర్ అంతా కూడా మనం ఇలాగా కట్టేసుకోవచ్చు. కొంచెం నాకు ఇంటికి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. ఎలా పడితే అలా ఉండలేము. అలానే కొంచెం నీట్‌గా కనిపించే చీరలనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా! అట్లా ఈ చీరలు బాగా అంటే దాని ఖరీదు కన్నా కూడా గ్రాండ్‌గా కనిపిస్తూ ఉన్నాయి అని అనిపించిందనమాట. నేను ఈరోజు తెప్పించుకున్న ఈ శారీస్ లింకులన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్‌లో పిన్ చేస్తున్నాను. అమెజాన్‌లో మనకి సిఓడి ఆప్షన్ ఉంటుంది. అలానే ఇన్‌కేస్ మీకు ఎవరికన్నా
వస్తువు వచ్చిన తర్వాత, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్‌చేంజ్ కూడా చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అమెజాన్‌లో హ్యాపీగా మనం కొనుక్కోవచ్చనమాట అండి. వీటిల్లో మీకేదన్నా అవసరం అనుకుంటే, మీకేదన్నా నచ్చితే గనక లింకులు ఇస్తున్నానుగా వాటి ద్వారా తెప్పించుకోండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.